ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద వెలిసిన ఫ్లెక్సీలు బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. నీ ఏడుపు బీజేపీకి శాపం అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్లోని ఈటెల నివాసం సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు వద్ద వెలిసిన ఫ్లెక్సీలో ఆయనపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడం, సీఎం అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడం, కేంద్ర మంత్రి పదవి రాకపోవడం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడం, అనంతరం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వడం బీజేపీయేనని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో గెలిచిన తర్వాత కూడా తన ఇమేజ్ తోనే గెలిచానని వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బీసీ నాయకుడి ఎదుగుదలపై అసహనం ఎందుకని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే ఈ ఘటన బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, ఇది పార్టీపై కుట్రగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కొంతమంది ఈటెల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో, అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ, భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన, శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. కొంతమంది